దేశం కోసం తుపాకీ పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేశం కోసం ఆలోచనను త్యాగం చేసిన వాడు మాత్రం ఒక్కరే. ఈరోజు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఏ రాజు కాదు, ఏ మంత్రి కాదు, కేవలం 23 సంవత్సరాల యువకుడు. కానీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణకించిన అగ్ని పర్వతం ఆయనే, షహాద్ ఏ అజమ్ భగత్ సింగ్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, ఎందుకంటే భగత్ సింగ్ కథ కాదు, ఇది మన జీవితానికి అర్థం. భగత్ సింగ్ జన్మించిన రోజు 1907లో సెప్టెంబర్ 28 పంజాబ్ బంగా అనే గ్రామంలో జన్మించారు. అతను పుట్టింది సాధారణమైన ఇంట్లో కాదు, ఈ విప్లవాల మధ్యలో. తండ్రి సర్దార్ కిషన్ సింగ్, మామూలు అజిత్ సింగ్, సార్వణ్ సింగ్. ఇంటి వాతావరణం మొత్తం దేశం స్వతంత్రం ఉద్యమంతో కూడింది. బాల్యంలో పిల్లలు ఆటలు ఆడితే భగత్ సింగ్ దేశ పటాలు గీసేవాడు. అప్పుడే ఒక మాట అనేవాడు, నేను బ్రతికితే దేశం కోసం, చనిపోతే చరిత్ర కోసం అని ఒక గొప్ప మాట చెప్పాడు. 1990లో జలియన్వాలా బాగ్ బ్రిటిష్ సైన్యం వీరపరుదులపై కాల్పులు, 100 మంది మృతి, 1000 మంది గాయాలు. ఇప్పుడు భగత్ సింగ్ వయసు కేవలం 12 ఏళ్ళు మాత్రమే. ఆ రక్తంతో తడిసిన నేల దగ్గరకు వెళ్ళి ఒక ముట్టి ముక్కితే, ఈ మట్టి నా ప్రాణం అన్నాడు. అప్పటి నుంచి ఆ బాలుడు నిద్రపోలేదు, ఆలోచనలో మేలుకున్నాయి. భగత్ సింగ్ నమ్మకం ఒకటే, తుపాకీ ఒక శబ్దం వస్తుంది, ఆలోచన ఒక శతబద్ధం వస్తుంది. అందుకే పుస్తకాలు అతని అసలైన ఆయుధాలని ఆయన ఆలోచనలో వెలిగింది. మార్క్స్, లెనిన్, రోజ్, భారత్ విప్లవారుల రచనలో అతను నమ్మిన స్వాతంత్రం తెల్లవాళ్ళు వెళ్ళిపోవడం కాదు, పేదవాడికి న్యాయం రావడమని ఆయన చెప్పినవాడు. అందుకే అతను సోషలిస్ట్ అయ్యాడు, అతేయవాది అయ్యాడు, కానీ దేశద్రోహి మాత్రం కాలేదు. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ తర్వాత HSRA, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు. వాళ్ళ లక్ష్యం భయం లేని యువత, ప్రశ్నించే ప్రజలు, న్యాయమైన భారతం. విప్లవం అంటే బాంబు కాదు, బలమైన ఆలోచన అని చెప్పిన ఆయన 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేల్చితే కానీ ఎవ్వరూ చనిపోలేదు. ఎందుకంటే అది చంపడానికి కాదు, నిద్ర లేపడానికి అని అర్థం చేసుకున్నారు. అక్కడ నినాదం ఇంకిలాబ్ జిందాబాద్. సామ్రాజ్యవాదికి నాశనం. తప్పించుకోవచ్చు కానీ కావాలని అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే కోర్టు ఒక వేదిక, జైలు ఒక పాఠశాల అని నమ్మాడు. జైలు రాజకీయ ఖైదీలకు జంతువుల ప్రవర్తనపై ఉంటుంది. భగత్ సింగ్ ప్రశ్నించాడు, మేము నేరస్తులం కాదు, విప్లవకారులమని. 63 రోజుల నిరాహార దీక్ష చేసి శరీరం కరిగిపోయింది, కానీ సంకల్పం గట్టిగా ఉంది. ఈ దేశంలోనే తన గొప్ప రచనలు రాశాడు. వై ఐఎమ్ ఎన్ జైల్ నోట్బుక్. అతని మాట, భగవంతుడు ఉంటే అన్యాయం ఎందుకు? అతను దేవుడిని కాదు, అన్యాయాన్ని ఎదిరించేవాడు. ఇది భగత్ సింగ్ యొక్క గొప్పతనం. 1931లో మార్చి 23లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఊరి ముందు కూడా పుస్తకం చదువుతున్నాడు. చివరి మాట ఇంకిలాబ్ జిందాబాద్. ఆ రోజు 3 శరీరాలు చనిపోయాయి, కానీ మిలియన్ల ఆలోచన పుట్టాయి. దేశం అంటే జెండా కాదు, బాధ్యత అని తెలుసుకున్నారు. ప్రశ్నించని ప్రజలే బానిసలు, ప్రశ్నించకపోతే ప్రజలందరూ బానిసలే అని చెప్పాడు. ఈరోజు యువతకి ప్రశ్న, నేను నిజాయితీగా ఉన్నానా? నేను అన్యాయాన్ని ఎదురుస్తున్నానా? భగత్ సింగ్ ఒక చరిత్ర కాదు, ఒక ఆలోచన.
ఆ ఆలోచన మీలో నాలో బ్రతికే దేశం బాగుపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరింత క్వాలిటీగా మరింత కంటెంట్ బాగా వచ్చేలా మీకు నేను చేస్తానని మనవి చేసుకుంటున్నాం. ఇంకిలాబ్ జిందాబాద్, జై హింద్.